బాయికి వచ్చేది. అదే అవును. 950 రూపాయలు చేశాక ఇంకా బాయి అయితే గితే 50 రూపాయలు తింటున్నాడు. అంతే అవును. అది కూడా చాలా మంది ఏం చేస్తున్నారు, ఇంటి పేర్లతో అంటే తెలిసిన 10 మందితో మాట్లాడుకుని అది ఇక్కడ వేయించుకుంటున్నారు. దానికి అయ్యే ఆ కాస్ట్ తప్ప వీళ్ళు ఎక్కువ తినడానికి ఉండట్లా. డీలర్లకు కూడా బ్లాక్ లో అమ్ముకోవడానికి లేదు. ఇప్పుడు దొరికింది కాబట్టి మా దగ్గర సరుకు లేదు బ్లాక్ అని చెప్తున్నారు. మానిటరింగ్ ఫెయిల్ అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. రెండవది ఏమైంది, ఆయిల్ పరంగా వచ్చేటప్పటికి ఈ ప్యానిక్ నేను చెప్పినట్టు ముందు కొనేస్తున్నారు. అవసరం 5 లీటర్లు అయితే 50 లీటర్లు కొంటే ఆటోమేటిక్ గా సమస్య వస్తుంది. అప్పుడు నో స్టాక్ అనగానే అసలు స్టాకే లేదన్నటువంటి అనుమానం పెరిగిపోతుంది. దాంతో మోడీని నమ్మేవాడు కూడా, బీజేపీని నమ్మేవాడు కూడా, ప్రభుత్వాన్ని నమ్మేవాడు కూడా 10 లీటర్లు వంటం బిగించేస్తున్నాడు. రేపేమవుతుందో అన్న భయంతో. ఇప్పుడు గిగ్ వర్కర్లు అందరూ కొనుక్కుని పెట్టుకుంటారు తలా 10 లీటర్లు 25 లీటర్లు. ఎందుకంటే వాడు బతకాలి కదా, మళ్ళీ సర్వైవ్ అవ్వాలి కదా. వీటి వల్ల ఏమవుతుంది, ఈ ఎక్కువ రేట్ ఏదైతే ఉందో అది నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. దెన్ ఆ రేట్లు పెరుగుతాయి. ఇది నడిచేది. సంక్షోభం నుంచి బయటపడే సూచనలు ఏం కనిపించట్లేదా ఇప్పట్లో? వైజ్ డెసిషన్స్ కావాలి, పెద్దరికంగా ఆలోచించేది. పెద్దరికంగా యుద్ధంలో పెద్దరికానికి తావు ఉండదు. యుద్ధంలో ఇప్పుడు అమెరికా ఆగిందంటే అమెరికా ఓడినట్టు అవుతుంది, ఇరాన్ ఆగిందంటే ఇరాన్ ఓడినట్టు. కానీ పెద్దరికంగా డెసిషన్ తీసుకోవాల్సింది అమెరికా కాదా? ఇప్పుడు కుదరదు. ఎందుకంటే ఖొమైనీని చంపిన కారణం ఏంటి, అతను ఆధిపత్యం చెలాయించడం,